నమస్తే, వెల్కమ్ టు ఎస్డీబీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడలతో పర్యాటక వాణిజ్య రంగాల అభివృద్ధి సాధ్యం. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శించిన సీఎం చంద్రబాబు. క్రీడలతో పర్యాటక వాణిజ్య రంగాల్లో వృద్ధి సాధ్యమని, అందుకే ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేయడంతో పాటు క్రీడా సదుపాయాలు పెట్టుబడుల్ని ఆకర్షించేలా ఏపీ స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. సోమవారం సింగపూర్ పర్యటనలో రెండవ రోజు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మంత్రులు, అధికారులతో కలిసి సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను ముఖ్యమంత్రి సందర్శించారు. అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడంతో పాటు వినోదం, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా స్పోర్ట్స్ స్కూళ్లు ఉండాలని సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఓంకిమ్ నుసూన్తో ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలన్న సంకల్పంతోనే పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న క్రీడా రిజర్వేషన్లను 2 నుండి 3% పెంచామని, అలాగే ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్, నేషనల్ గేమ్స్లో పథకాలు సాధించిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచామన్నారు. ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన వారికి 7 కోట్లు, రజతం సాధిస్తే 5 కోట్లు, కాంస్య పథకం పొందిన వారికి 3 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాస్ హైకోర్టు నుండి బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనుంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ పి సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్టర్ జనరల్ పార్థసారథి, పలువురు ఇతర రిజిస్టర్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Before he enters upon his office, now I request my Lord, the Honorable the Chief Justice, to administer the oath. I, Justice Bhattu Devanand, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor or affection or ill will, and that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. Congratulations. Thank you.
విజయవాడలో హియరింగ్ ఎయిడ్ సెంటర్ యూనిట్ హియర్ జోన్ లాంఛనంగా ప్రారంభమైంది. రెక్టన్స్తో కలిసి నగరంలో ఇంటరాక్టివ్ కాన్సెప్ట్ స్టోర్ను ప్రారంభించారు. వినికిడి సమస్యలు ఉన్న బాధితులకు ఏకైక పరిష్కార వేదికగా హియర్ జోన్ నిలవనుందని ఎండీ గణేష్ తెలిపారు. హియరింగ్ క్లినిక్లకు సంబంధించి ప్రముఖ నెట్వర్క్ అయిన WS ఆడియాలజీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత విశ్వసనీయ బ్రాండ్ రెక్టన్స్తో కలిసి విజయవాడ ఎల్లూరు రోడ్లో విజయ టాకీస్ దగ్గర అధునాతన హియరింగ్ సెంటర్ హియర్ జోన్ను ప్రారంభించారు. ఈ ఆధునిక హియరింగ్ ఎయిడ్ సెంటర్ను యూనిట్ సౌకర్యం, ఆడియోమెట్రీ, నిమ్మానోమెట్రీ, హియరింగ్ ఎయిడ్ ట్రయల్తో పాటుగా ఫిట్టింగ్, ప్రోగ్రామింగ్, సర్వీసింగ్ వంటి ప్రత్యేక సేవల్ని అందించనుంది. వివిధ రకాల ఉపకరణాలతో పాటు సమగ్రమైన ఆడియోలాజికల్ సేవల్ని అందించడానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా హియర్ జోన్ ఎండీ గణేష్ మాట్లాడారు. హియర్ జోన్ ఒక క్లినిక్గా మాత్రమే కాకుండా విభిన్న సేవలతో ముందుకు వెళ్తున్నామన్నారు. నమ్మకం, సాంకేతికత, పారదర్శకత అనే స్తంభాలపై నిర్మించబడిన వినికిడి ఆరోగ్యం కోసం మాది ఏకైక విశ్వసనీయ గమ్య స్థానమని తెలిపారు. మా సేవల్ని విజయవాడలోనే కాకుండా అంతకు మించి విస్తరించేందుకు గాను కృషి చేస్తున్నామన్నారు. WS ఆడియాలజీ ఇండియా CEO మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ పవార్ విజయవాడ ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. My name is Avinash Pawar. I work as a CEO and Managing Director for WS Audiology. WS Audiology is one of the leading manufacturers of hearing aids worldwide, and we have the association and collaboration with various partners across the country. We have been in this country for more than 25 years, and today I am privileged and honored to be a part of this ceremony where Hear Zone has been inaugurated in the city of Vijayawada. It's a branch of HSE, and HSE has a very long legacy, more than 30-35 years in this country. I would not be wrong to say that they are pioneers in offering hearing aids or hearing solutions to patients all across Tamil Nadu, AP, Telangana, Kerala also. They are known for not only offering the world-class technological products, but also a very good services to their patients and consumers. So they have a comprehensive diagnostic facility. They have their footprints all across Tamil Nadu, and now they are expanding their footprints across Andhra Pradesh and Telangana. They already have a presence in Hyderabad, and today it's a good moment for the people of Vijayawada that they will get a comprehensive diagnostic facility, a well-trained qualified audiologist, and Hear Zone branch operated by HSE is opening into their city, which will offer the brands like Signia, Rexton and many more. So I think that I would urge to the patients, those who have hearing challenges, they can visit to this facility and get themselves diagnosed and if required treated by hearing aids. So this is the first one. Yes. I mean, Andhra Pradesh is the first one. We had in Hyderabad. Yeah, Telangana it is there, but Andhra Pradesh this is the first one. But Hear Zone has an aspirations to spread across Andhra Pradesh in different cities over the period of time. So all products are available here, sir. Yes. Price range. The price range of hearing aid starts from 8, 9, 10,000 up to 3.5 lakh, depending on the lifestyle of the patients and the features that the patient is looking out for. Any CSR activities in underprivileged people in planning in Vijayawada? Yes, we will definitely plan the CSR activities or camps also for the people who are low socio-economic background, and in the later stage we will definitely plan for it. Ganesh, I am the managing director of the HSE group. We are very pleased to be in the vibrant city of Vijayawada. I think we are bringing out 45 years of legacy here. We will not only provide advanced diagnostic facilities, but wide range of technology, and we will stand for trust, transparency, and technology here. And I think we have a personalized care for the patients here. What role in the hearing industry is the major contributions? We have been here from in this industry from '87. We have a lot of milestones here. We have brought many technology, many advanced diagnostic facilities over the years, and I think we'll be bringing all those things in the city of Vijayawada and for the Andhra state. Any upcoming Vijayawada planning, sir? Sir? Upcoming planning. We do have plans. We want to go next to Vizag, and we want to make a footprint across Andhra and bring all the technology here. And we have got the state of art facilities here. We have got a hearing experience room where patients can experience how hearing aid is fitting. We'll be having a vestibular clinic here, non-invasive newborn screening facilities. All these things we'll be bringing here. Okay.
I am Tarini, one of the director of HAC group of companies, and we both are audiologists as well, Mr. Ganesh and myself, and we wanted to provide the experience of hearing for the people who have hearing loss in Vijayawada. So we have entered and we have got the legacy of 45 years, and we know what we have to provide for the people, and definitely the experience and the benefits are from here on to Vijayawada people will be the best, and we wish to continue our journey in Vijayawada and in AP also. Thank you. Thank you. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే షీనా నాయక్ తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఇంద్రకిలాద్రిపై నిర్వహించనున్న దసరా మహోత్సవాల నిర్వహణపై సోమవారం ఉదయం కార్యనిర్వహణాధికారి వికే షీనా నాయక్ వైదిక కమిటీ సభ్యులు వేద పండితులతో కలిసి మీడియా ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. అనంతరం ఈవో మాట్లాడారు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర దసరా మహోత్సవాలను సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దసరా మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు గాను ప్రణాళికను రూపొందిస్తున్నామని, ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల సూచన సలహాలు పరిగణలోకి తీసుకుని దసరా ఉత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు ఎల్ దుర్గా ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు చింతపల్లి ఆంజనేయ, ఘనపాటి విఎస్ మహర్షి, ఘనపాటి వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు శ్రీధర్ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇరువురు ఏఈఓలు, వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం దసరా మహోత్సవములు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు, అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు 11 రోజులు జరుగుతాయి. విశేషంగా ఈ సంవత్సరం మనకు 11 డేస్ రావడం అనేది చాలా గ్రేట్. ఇది ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారం రోజు, 29 సెప్టెంబర్ 25 సోమవారం రోజు మూలా నక్షత్రంకు సంబంధించిన విశేషమైన రోజు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది. మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి 2వ తారీఖు గురువారం, అంటే చివరి రోజు, ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా రోజువారీ అలంకరణ, ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుషంగా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మాత్రే నమః. ఇరవై 25 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆశ్వేధ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేధ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగా విశేషంగా జరుగుతాయి. దాని ఏర్పాట్ల గురించి ఈరోజు మా కార్యనిర్వహణాధికారి వారు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ సీనా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి అందరిని కూడాను ఈరోజు ఇక్కడికి సమావేశానికి పిలిపించి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవపేతంగా నిర్వర్తించాలి, గతం కన్నా ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడానికి సమిష్టి కృషి చేద్దాము అని
మా కార్యనిర్వహణాధికారి పిలుపుతో ఈరోజు దసరా శరన్నవరాత్రి యొక్క అలంకార పత్రికను కూడాను ఈరోజు మా ఈవో గారి దీంట్లో విడుదల చేయడం జరిగింది. మరి ఈ 11 రోజులు వచ్చిన ఈ సంవత్సరము ఇందాక నా సార్ వివరించారు మీకు. మనకి కాలచక్రంలో వచ్చేటటువంటి తిథులు వ్యత్యాసాల వల్ల మనకి ఒక్కొక్కసారి తగ్గువ రావచ్చు, ఒక్కొక్కసారి పెచ్చు రావచ్చు. అలాగా ఈ సంవత్సరము 11 రోజులు మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవలసి వచ్చింది. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వీధ శుద్ధ పాడ్యమి 22/9/2025 సోమవారం ఆశ్వీధ శుద్ధ పాడ్యమి. ఆ రోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారము. 23/9/2025 మంగళవారము ఆశ్వీధ శుద్ధ విద్య గాయత్రీదేవి అలంకారము. 24/9/2025 ఆశ్వీధ శుద్ధ తదియ అన్నపూర్ణాదేవి అలంకారము. 25/9/2025 గురువారము ఆశ్వీధ శుద్ధ చవితి కాత్యాయనీదేవి అలంకారము. 26/9/2025 శుక్రవారము ఆశ్వీధ శుద్ధ చదివితి. ఆ రోజు వృద్ధి అయింది తిథి. ఆ రోజు మహాలక్ష్మీదేవి అలంకారము. మరి 27/9/2025 శనివారము ఆశ్వీధ శుద్ధ పంచమి లలితా పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారము. మరి 28/9/2025 ఆశ్వీధ శుద్ధ షష్ఠి ఆదివారము మహాచండీదేవి అలంకారము. మరి 29/9/2025 సోమవారము ఆశ్వీధ శుద్ధ సప్తమి మూలా నక్షత్రము అమ్మవారికి సరస్వతీదేవి అలంకారము. 30/9/2025 మంగళవారము ఆశ్వీధ శుద్ధ పాడ్యమి దుర్గాష్టమి అయింది, దుర్గాదేవి అలంకారము. మరి 1/10/2025 బుధవారము ఆశ్వీధ శుద్ధ నవమి మహర్నవమి పర్వదినము మహిషాసురమర్దిని దేవి అలంకారము. మరి అట్లాగే 2/10/2025 గురువారము ఆశ్వీధ శుద్ధ దశమి విజయదశమి రాజరాజేశ్వరీ దేవి అలంకారముగా ఈ 11 రోజులు 11 దివ్యమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మా ప్రధాన అర్చక స్వాములు బృందంచే. మరి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంకా విశేషంగా మనకి అర్చక సభ మరి వేద సభ మరి రోజు కూడాను సాయంత్రం పూట 4 గంటలకి నగరోత్సవము దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవం చేసి అమ్మవారికి కొండ మీద నుంచి ఘాట్ రోడ్డు మీదుగా పైకి తీసుకొచ్చి ఆస్థాన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి మూలా నక్షత్రం 29వ తారీఖు ఇందాన మన యువ గారు చెప్పారు. ఆ రోజు రాష్ట్ర ప్రజల క్షేమం కోరి దేశము రాష్ట్రములు అంతా కూడాను దుర్భిక్షం లేకుండా సస్యశ్యామలంగా ఉండి సుందరమైనటువంటి అమరావతి నగరంగా వెలుగొందాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించడం అనాది నుంచి ఆనవాతీగా ఉంది. కాబట్టి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. మరి 2వ తారీఖు విజయదశమి ఎప్పటిలాగానే కాలం అనుకూలిస్తుందనే అనుకుంటున్నాము. నౌకా విహారం అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడాను మీరు అందరూ కూడాను చక్కని సమన్వయ కృషితో దిగ్విజయంగా శరన్నవరాత్రి ఉత్సవాలు సమాప్తి చేయిస్తారని కోరుకుంటూ వీటి విశేషతనంతా కూడాను మా కార్యనిర్వహణాధికారి వారు మీకు తెలియచేస్తారు. ఇచ్చిన డేట్స్ ఏ రోజు ఆ రోజు వారికి సంబంధించిన అలంకరణ ఇవన్నీ కూడా దేవస్థానం నంది మా వైదిక కమిటీ ముఖ్యంగా మా స్థానాచారి వారి ఆధ్వర్యంలో మొత్తం మిగతా సభ్యులు ప్రధాన అర్చకులు కావచ్చు ఉపార్చకులు వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం చేశారు. ఈ డేట్స్ వరకు మీకు ఇది మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మనకు జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరియు
మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే పై అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా వీటి మీద ఇంకా అనేక సమావేశాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రాను రాను మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మనకు మీ అందరికీ తెలిసిందే, గత సంఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్య భక్తుల యొక్క సౌకర్యార్థం మాత్రమే తీసుకుంటాము. ముఖ్యంగా మనకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది సామాన్యమైన భక్తులు వస్తూ ఉంటారు. ఏది ఏమైనా వారి యొక్క సౌకర్యార్థం అనేది రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటాం. ఇంకా ఏమి లేకపోతే మీ అందరూ ప్రశాంతంగా అమ్మవారి ప్రసాదం తిని జాగ్రత్తగా కూర్చొని వెళ్ళండి. మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 5 ఏళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అందుకే ఏ దేశం వెళ్లినా ముఖ్యమంత్రి నేను తొలుత తెలుగు వాళ్ళని కలవాలని నిర్ణయించుకున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం ఊపిరి తీసుకుంటుంది. ప్రధాని మోదీజీ త్వరలోనే సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని విజయవంతం చేయండి. రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. మన దేశంలో పార్లమెంటుకు విశేష అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్ నిర్ణయాలను సుప్రీంకోర్టు సైతం నియంత్రించజాలదని స్పష్టం చేశారు. రాజ్యాంగమే సుప్రీమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏ ఒక్కరు రాజ్యాంగానికి అతీతులు కారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో జవాబుదారీతనం అనే అంశంపై ఉపన్యాసం ఏర్పాటు చేశారు. సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో సుపరిపాలన అనేది చాలా ప్రధానమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీ 3 ఏళ్లు కష్టపడి మన రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. మన దేశంలో పార్లమెంటుకు విశేష అధికారాలు ఉన్నాయన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ చాలా జవాబుదారీతనంతో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల్ని రాజ్యాంగం సమ్మతించుతున్నారు. గడిచిన 10 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో శాసనసభాపతుల వ్యవహార శైలిని తాను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఏ స్పీకర్లు సభ్యుల అనర్హతపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆవేదన చెందారు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను న్యాయ వ్యవస్థ కాపాడాల్సి ఉందన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడంలో సమాచార హక్కు చట్టం ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు మాట్లాడుతూ అవినీతిలో నిర్మూలనలో నాయకుల కంటే అధికార వ్యవస్థకు గురుతర బాధ్యత ఉందన్నారు. ఉద్యోగుల అధికారుల ప్రాపకం కోసం పనిచేయడంతో వారిలో నైతిక ధైర్యం దెబ్బతింటుందన్నారు. ఉద్యోగులు క్రియాత్మకంగా, గుణాత్మకంగా ఉండాలని ఆయన సూచించారు. ఉద్యోగ సంఘాలు వారి ప్రయోజనాల కోసం తప్ప బాధ్యతలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. డాక్టర్ ఎంసీ దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా దాటుకుని ముందు ప్రథమ శ్రేణిలో నిలిచారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజా చైతన్యం ఉంది, ప్రజాస్వామ్యం మంచి పునాదుల మీద ఉన్నది అనే చెప్పే ఒక నమ్మకం, ఒక స్ఫూర్తి కూడా వచ్చిందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేయడానికి చాలా సంతోషిస్తా ఉన్నా. ఈరోజు చర్చా కార్యక్రమంలో మేము చాలా కాలంగా భావించాం. ముఖ్యమైన సమస్యల గురించి పెద్దల చేత విశ్లేషణపూర్వకంగా వారి అనుభవాలతో వారికున్న ప్రావీణ్యతతో కనుక చేసినట్లయితే అది సమాజానికి హితవుగా ఉంటుందని చెప్పి మా ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పరిచాం. ఈ కార్యక్రమానికి ఉన్న విశిష్టత ఏంటంటే వచ్చిన 2 ముఖ్య అతిథులు ఒకే ఆఫీస్లో జె సూర్యనారాయణ గారి ఆఫీస్లో సహచరులుగా పనిచేసిన మిత్రత్వం, స్నేహం ఉన్న వ్యక్తులు కావటం అత్యంత అపురూపం, విశేషం. ముఖ్యంగా వీరిలో ఉదాత్తత గురించి నేను ప్రత్యేకంగా చెప్పగలను, కానీ 1-2 మాటలు మాత్రం చెప్పక తప్పదు. ఎల్ నాగేశ్వరరావు గారు అగ్రశ్రేణి అడ్వకేట్ల జాబితాలో సుప్రీంకోర్టులో ఉండి
వారు సుప్రీంకోర్టు బెంచ్కి రావాల్సిన అన్నప్పుడు వారి ఇతర ప్రయోజనాలను పక్కకు పెట్టి మనం ప్రజా ప్రయోజనాలకు రక్షించాలి అన్న ఒక ఉన్నత సదుద్దేశంతో ఆయన సుప్రీంకోర్టు పదవిని చేపట్టారు. ఆయనకేమీ అవసరంతో కాదు, అది ఒక అవకాశంగా ఆయన భావించారు. ఎంతోమంది కుటుంబ సభ్యులు ఢిల్లీలో నిరభ్యంతరంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ వారు తమ కుటుంబ సభ్యుల్ని సున్నితంగా ఢిల్లీ నుంచి బెంగళూరు. సభకు నమస్కారం. వేదిక మీద కూర్చున్న జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు మా మిత్రులు. Both of us are from the same stable, but then Mr. Nageshwara was recognized as a Lambares Kagoda. రాజయ్య గారు మమ్మల్ని సత్కరిస్తూ ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నానని అన్నారు. అయ్యా, దాదాపు 22 సంవత్సరాల క్రితం మా అమ్మాయి మీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసింది. అది మీకు మాకు ఉన్న అనుబంధం. రమేష్ కుమార్ గారు చాలా చెప్పారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, ఆయన మా ఊరు అల్లుడు గారు. సో when I felt that, in violation of all constitutional procedure, something was happened, I had to call him. Then Vedic mein un Janjal Shankar garki, Master of Ceremonies Das garki, అందరికీ చెప్తూ ముందుగా రమేష్ కుమార్ గారు మాకు వర్తమానం ఇస్తే తెలుగులో ప్రసంగించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. And you have to forgive me, I will address you in English. It is both an honor and a solemn responsibility to reflect upon a subject. Advocate General Manohar Garu. He was a government leader for education, and that education became his suffix and prefix in all respects, figuratively, literary, and by virtue of his work till about the late 90s. Post the period of his graduation to that of a very senior arguing lawyer at the High Court, he was entrusted with the task of multiple corporations, both state and center. He was representing not less than 20 to 25 corporations cutting across the nation. And he was the advisor on the panel of the boards for around 2 to 3 universities. Now the next interesting phase comes, his stint as an Advocate General during that 1.5 period. I was a tiny little hand in his chambers then. He was extremely kind in accommodating a little hand with a pencil. The kind of issues he was entrusted with, a person of his team, but he declined for his personal and professional reasons. Had he accepted it, certainly he would have become Chief Justice of the Supreme Court at that time. In 2016, he was again offered judgeship and he accepted it for the sake of the society at large. And his tenure at Supreme Court was 6 years. During this tenure of 6 years, he authored more than 200 judgments. And his judgments are known for precision, clarity, and brevity. Benjamin Cardozo, an illustrious judge and jurist, has rightly said, a judge speaks through his judgments, and his personality reflects in the judgments. So, Justice Lau Naisrao garu. అందరికీ నమస్కారం. Thank you, Divakar. And I would request all of you to forget that I am a cricket player and I acted in some movies. Just think of me as a lawyer and a judge. How many of you are law students? So I can speak about the Constitution.
See, there's nothing much left for me after Sitaram has spoken about the accountability. If I was a lawyer and there was a judge standing there, and then they're sitting there, and the judge asked me, yes, Mr. Rao, do you have anything to add? Because there's nothing much to add. I would say, my lord, there's nothing much to add after the senior counsel Sitaram Murthy's argument. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారి కోసం కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. న్యూ రాజరాజేశ్వరిపేట పోలీస్ స్టేషన్ రోడ్లో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ కళ్యాణ మండపం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ రమణరావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి పార్టీల తరపున ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి బిడ్డకు తల్లికి వందనం కార్యక్రమం వంటి పథకాలు ఇప్పటికే అమలు చేశామని తెలిపారు. ఆగస్టు 15 నుండి ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, శ్రీనిధి పథకాలు కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాలం పాలనలో అందించిన సేవలపై ప్రజా అభిప్రాయాలను సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాం. పింఛన్లు పెంచుతానన్నాం, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000, 4,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళిస్తున్నాం. వికలాంగులకి 3,000, 6,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళిస్తున్నాం. అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు 70 లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం. అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, అలాగే శ్రీనిధి కూడా మహిళలకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ అన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదీ లేదు. తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఆ కార్యక్రమం తీసుకుని డోర్ టు డోర్ కూడా మా నాయకులు మేము అందరం కూడా ప్రజల్లో ఉన్నాము. అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల మీద ప్రజలకి స్పష్టమైన హామీలు ఇచ్చాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్కులు కానీ ఇచ్చాం. అట్లన్నింటినీ ఇవాళ 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీ సోదరులకి ఇవాళ ఈ రోజున రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగవంశీ కుటుంబాలందరికీ కూడా సంక్రాంతి పండగ రోజుగా నేను భావిస్తూ ఉన్నా. గత 50-60 సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో వలస కూలీలుగా, ముఠా కార్మికులుగా, రిక్షా కార్మికులుగా, ఆటో కార్మికులుగా, చిన్న భవన నిర్మాణ కార్మికులుగా, మహిళా సోదరిమణులు మరి చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున గౌరవ పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బోండా ఉమా మహేశ్వరరావు గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు మరి వారందరి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎన్నికల ముందు మరి హామీలు అడిగాం. ఎన్నికల ముందు హామీలు అడిగితే ఏదో కొద్దిగా మరి చేస్తారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం. నేను నమ్మినటువంటి సిద్ధాంతం రూపంగా నేను నమ్మాను. ఆ నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, అర్బన్లో ఉన్నటువంటి విజయవాడ నగర పెద్దలకు, విజయవాడ నాగవంశ సంఘం పెద్దలకు, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలకు
అందరూ సహకారం చేయాలి, అందరం కూడా ముందుండాలి, అందరూ ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలి. వారి ద్వారా మన శాసనసభ్యులు కానీ మన ఎంపీ గారు ఇప్పుడు 1,49,00,000 రూపాయలు మరి శాంక్షన్ చేసి మరి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి సుమారుగా ఇంకో 1 కోటి రూపాయలు పెట్టి కూడా మరి ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కూడా కృషి చేస్తాం. ఇది 5 నెలల్లో పూర్తవుతుంది. మిగతా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇంకొక 4-5 నెలల్లో పూర్తవుతుందని చెప్పేసి ఈ రోజున నేను భావిస్తూ ఉన్నా. అదే కాకుండా ఈ రోజున ఎన్నో ఏళ్ల కళ, ఎంతోమంది కార్పొరేటర్లుగా గెలవచ్చు, ఎంతోమంది నాయకులుగా చలామణి అవ్వచ్చు, ఎంతోమంది విజయవాడ నగరానికి ఎంపీలుగా చేశారు, ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సుబ్బారావు కాలనీ 2వ రోడ్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. అనంతరం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లేదా విజయవాడ నగరంలో అభివృద్ధి ఒక రోడ్లే కాదు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్ అన్నీ కూడా ప్రక్షాళన చేసి ఒక సమగ్రమైన పట్టణంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఇప్పటికే భారతదేశ ర్యాంకులో తొలి 2-3 ర్యాంకుల్లో ఉన్న మన విజయవాడ నగరం దాన్ని మొట్టమొదటి ర్యాంకు తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నారు. అనేకమైన కార్యక్రమాలకు ఆయన మాకు చేయూతనిస్తూ ఉన్నారు. ఇక్కడ సుబ్బారావు కాలనీ, న్యూ కాలనీలో ఇవాళ 2 రోడ్లకు 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. అంతేకాదు ప్రధాన రహదారులు, దీని చుట్టుపక్కల ఉన్న కాలనీకి చుట్టుపక్కల ఉన్న ప్రధాన రోడ్లన్నీ కూడా సుమారు అవసరమైన ఈ కాలనీకి రావడానికి లేదా విజయవాడ దాటి వెళ్ళడానికి అవసరమైన రోడ్ల నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరుగుతోంది. సరే, అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధికి చిరునామా నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న సింగపూర్లో ఆయన వెళితే అక్కడ పలికిన స్వాగతం కానివ్వండి, అక్కడున్న అనేకమైన సంస్థలు వచ్చి ఆయన కలవటం కానివ్వండి, ఆ సంస్థలు గత ప్రభుత్వం వాళ్ళని అవమానపరిచిన దానికి వాళ్ళ 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి రాలేదు. మరలా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వాళ్ళందరూ స్పందించిన తీరు, ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు బాగుపడటానికి, మన పిల్లల యువతే మనకు స్థిరాస్తి. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ జిల్లాకు కూడా ఎక్కడ యువత చక్కగా ఉద్యోగాలు చేసుకుని ముందుకు వెళ్తారో అదే ఒక స్థిరాస్తి. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆ గణనాల్లో, ఆ లెక్కల్లో ఈ పిల్లలు ఉపాధి పొందితే ఆ యొక్క రాష్ట్ర వృద్ధి రేటు కూడా పెరుగుద్ది. మరి అదేవిధంగా పిల్లల్ని మనం ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు చెడు అలవాట్లకి బానిసలై సమాజానికి కూడా ఎంతో నష్టం కలుగుద్ది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది అదే. యువత నిర్వీర్యమైపోయి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇవాళ ఉపాధి కోసం గంజాయి అమ్ముకునే పరిస్థితిని యువతను తీసుకురావడం జరిగింది. ఆ పరిస్థితి నుంచి చక్కదిద్దడానికి అనేకమైన కార్యక్రమాల్లో ముందుకు వెళ్తా ఉన్నాం. అదే ఈ రోడ్ల నిర్మాణమే కాదు, అన్ని రకాలుగా కూడా విజయవాడ నగరం ఒక ఉన్నత నగరం తీర్చడానికి మేము, మా కార్పొరేటర్లు అందరూ కూడా పబ్లిక్ సహకారంతో ముందుకు వెళ్ళటం. అదేవిధంగా డోర్ టు డోర్ అనే కార్యక్రమం, ప్రతి ఇంటికి వెళ్ళి సమస్య తెలుసుకుని అక్కడ రోడ్డు కావాలా, లేకపోతే మంచినీళ్ళ పైపులు కావాలా, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇబ్బంది ఉందా, లేకపోతే ఇప్పుడు పెద్దలు చెప్పారు ఇక్కడ నీళ్లు కొంచెం ఎర్రగా వస్తున్నాయని చెప్పి దానికి అధికారులు ఇమీడియట్గా స్పందించి ఆ నీళ్ళని అనాలిసిస్ కూడా చేస్తారు. అక్కడ ఏదైనా ఎక్కడైనా లీక్ అయ్యి వేరే మట్టి కలుస్తుంటే దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అలా ఆ సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి ఇంటింటి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఈ సమస్యలను డైరెక్ట్గా రాష్ట్ర పార్టీకి లేదా నారా చంద్రబాబు నాయుడు గారు యాప్కి వెళ్ళేటట్టుగా ఆయన ఈ సమస్యలను సమీక్షించుకుని రాష్ట్రంలో ఉన్న సమస్యలను క్రోడీకరించి ఏ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రక్రియ ఈ డోర్ టు డోర్ అనే కార్యక్రమం. ఆ కార్యక్రమం మరి ఎంతో చక్కగా గతంలో లేని విధంగా ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళి దానికి ఏదో ఇచ్చేసామంటే పాంప్లెట్ అందరికి ఇచ్చినట్టు కాదు,
ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా యాప్ కూడా నారా లోకేష్ బాబు గారు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఆయన వాళ్ళ పార్టీలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి పని సులువు, సమస్య తెలుసుకోవడం సులువుగా ఉండే విధంగా కార్యకర్త నిరంతరం ప్రజలతో టచ్లో ఉండే కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ఇప్పటికే మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 79% పూర్తవడం జరిగింది. ఇంకా 5-6 రోజుల్లో అది 100% అవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా అవుద్ది అని కార్యకర్తల ఆశీస్సులు అది అవుద్దని చెబుతూ ఎప్పుడు కూడా నిరంతరం ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తెలుసుకునే సమస్యల పరిష్కారం చేసే ప్రయత్నమే తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి ఆశయం ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో అట్లాగే ఎంపీ కేశినేని చిన్ని గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు అందిస్తూ కూడా వారి ఆశయాలు అభివృద్ధి పదంలో మరి రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్ కానివ్వండి, వాటర్ విషయంలో కానివ్వండి, పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి కూడా ఎక్కడా లోటుపాట్లు రాకుండా కూడా ముందుండి పనిచేస్తున్నాం. అందులో భాగంగానే విజయవాడ 4వ డివిజన్లో 70% వరకు కూడా సిమెంట్ రోడ్లని వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున సుబ్బారావు కాలనీ, సుబ్బారావు న్యూ కాలనీలో 26 లక్షల రూపాయలతో రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2 న్యూ కాలనీలో కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో మిగిలిన కాలనీల్లో కూడా అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి చర్యలు తీసుకుంటూ ఉంటాము. ఎటువంటి కార్పొరేషన్ తరఫున ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా కూడా ముందుండి మేము పనిచేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడలతో పర్యాటక వాణిజ్య రంగాల అభివృద్ధి సాధ్యం. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శించిన సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.